దానవీర సూర కర్ణ సినిమా దగ్గర నుంచి కర్ణుణ్ణి ఒక గొప్ప వీరువుగా చూపించటం అలవాటైంది డైరెక్టర్లకి. అయితే దానవీర సూరకర్ణ సినిమాలో కర్ణుణ్ణి గొప్పగా చూపించారు రామారావు గారు ఆ యాసం వేయబట్టి. తర్వాత దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు పాత్ర గట్టిగా కనపడాలి. ఎంటీ రామారావు గారు కృష్ణుడు పాత్రలో ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడితో ఏమంటారు అంటే, ధర్మరాజుకి కనుక కోపం వస్తే నీ కర్ణులు 10,000 మంది అయినా నాశనం అయిపోతారు అని చెప్తాడు. అంటే అక్కడ కృష్ణుడు రామారావుగా ఉన్నారు కాబట్టి. అట్లానే ఈ మధ్యకాలంలో ఈ కర్ణుడిని బాగా హీరోగా చూపించడం అనేది బాగా అలవాటైంది. అయితే సినీ డైరెక్టర్లకి ఇది తప్పు కాదు అలా చూపించుకోవటం. ఎందుకంటే వాళ్ళు అలా చూపిస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అది చూపించాలి కూడా, అది తప్పేం కాదు. కాకపోతే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే నిజము అనుకుని దాన్నే మీరు కొనసాగితే రేపొద్దున రాబోయే పిల్లలకు మీరు నిజాలని అందివ్వలేరు, వాళ్ళు చెడిపోతారు. వాళ్ళకి వాస్తవాలని అందివ్వాలి మనం. ఇప్పుడు కర్ణుడు గొప్పవాడు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ పండితులు కర్ణుడు గొప్పవాడు కాదు అని చెబుతున్నారు. అయితే మరి ఏది నిజము అని అంటే, కర్ణుడు గొప్పవాడు అనే మాట చాలా నిజం. కానీ ఎవరికన్నా గొప్పవాడు అంటే మనకంటే కౌరవుల కంటే చాలా గొప్పవాడు. అంతేగాని పాండవుల కంటే మాత్రం గొప్పవాడు అస్సలు కానే కాడు. పాండవులు చాలా చాలా గొప్పవారు కర్ణుడి కంటే. అంతేకాదు ఆ దుర్యోధనుడు రెండో తమ్ముడు, ఆయన పేరు వికర్ణుడు. ఆ వికర్ణుడు కూడా కర్ణుడు మాట్లాడలేనంత ధర్మాన్ని ఆయన కూడా పలికాడు. ఆ మహాభారతంలో కర్ణుడు కంటే వికర్ణుడే చాలా నయమేమో అని అనిపించింది చూసేవాళ్ళకి. ఆ వికర్ణుడు అంటే ఆయన సామాన్యుడు కాదు. అంటే రావణ లంకలో అతికాయుడు అనేటువంటి పేరుతో రావణుడు లంకలో లేనప్పుడు లంకను కాపలా కాస్తూ ఉండేవాడు. రావణుడు ఎక్కడికన్నా తపస్సుకు గట్ట వెళ్ళినప్పుడు అంత గొప్ప రాక్షసుడు ఆయన కూడా. ఆయన ఇప్పుడు దుర్యోధనుడికి తమ్ముడుగా పుట్టాడు ఈ కాలంలో. అట్లా ఇప్పుడు మీరు కర్ణుడి గురించి, కర్ణుడు కూడా ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు పూర్వజన్మలో. కృష్ణార్జునులు ఇద్దరు కలిపి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు యుద్ధం చేసేవారు కర్ణుడితో. అంటే కర్ణుడు రాక్షసుడిగా ఉన్నప్పుడు. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు అయిన తర్వాత ఆ కర్ణుడు పారిపోయాడనమాట. వీళ్ళ మీద యుద్ధం చేయలేక పారిపోతాడు. పారిపోయి సూర్యుల్లో దాక్కుంటాడు. సూర్యుడిని శరణం అడుగుతాడు, అక్కడ దాక్కుని మళ్ళీ ఈ జన్మంలో ఇక్కడ పుడతాడనమాట. వీళ్ళకి శత్రువుగా పుట్టి అప్పుడు వీళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఆయన రాక్షసుడు, దేవత కాదు. అంచేత ఆయన్ని గొప్పవాడు కాదు అని మనం బాధపడక్కర్లేదు. ఆయన గొప్పవాడు అనుకున్నా కానీ గొప్పవాడు కాదు అన్నా బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాక్షసుడు. ఆయనకి ఇప్పుడు ఈ అర్జునుడి చేతిలో చనిపోవడం వల్ల ఆయనకి ఒక మంచి ప్రయోజనం కూడా దక్కింది. అందుకని కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడినా బాధపడే అవసరం లేదు. మనందరికంటే కూడా చాలా గొప్పవాడే కర్ణుడు, పాండవుల మీద మాత్రం కాదు. లోక సమస్త సుఖినో భవంతు. విషయాన్ని సరిగా తెలుసుకోండి, లేకపోతే మన వెనకాల వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళకు ఒక మంచి మాటను మనం అందించాలి, ఒక సరైన మాటను రాబోయే కాలానికి మనం అందించాలి. ఆ ప్రయత్నం చేయండి అందరూ.